హే గాయ్స్ ఎలా ఉన్నారు? సో ఇది నా పోస్ట్ వెకేషన్ మార్నింగ్ రొటీన్. సో మేము నిన్న వచ్చేసాము. నిన్న వచ్చాక 1 డే రెస్ట్ తీసుకున్నాను. సో ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట నాకు. సో మార్నింగ్ ఫస్ట్ లేచిందే నేను స్టార్ట్ చేసింది క్లోత్స్ తోటి. 2 ట్రిప్స్ లాగా వేసాను అనమాట. మొత్తం జీన్స్ అన్నీ ఒక్కసారి, నెక్స్ట్ ఇంకా టాప్స్ అన్నీ ఒక్కసారి లాగా వేసాను. సో అక్కడ ఆ పని అయిపోతుంది. నెక్స్ట్ మ్యాండేటరీగా నేను ముగ్గు అయితే కంపల్సరీ వేస్తాను. సో నేను ఓన్లీ ట్యూస్డే అండ్ ఫ్రైడేస్ మాత్రం ముగ్గుతో వేస్తాను. మిగతా డేస్ అన్ని చాక్ పీస్ అనమాట. ఎందుకంటే మాకు ఇక్కడ క్లీన్ చేసే అంకల్ ఫ్లోర్ మీద కొంచెం క్లీనింగ్ కష్టం అవుతుంది అని చెప్పి నేను ఆ 2 days మాత్రమే వేస్తాను. ముగ్గు ఎలా ఉంది గాయస్? సో నెక్స్ట్ ఇల్లు క్లీనింగ్ అనమాట. సో ఆల్రెడీ తుడిచేసాను. సో తడిబట్టేయడానికి నేను మ్యాండేటరీగా ఫస్ట్ క్లీనింగ్ లిక్విడ్తో పాటు కల్లుప్పు కూడా వేస్తాను. అది ఎప్పటి నుంచో నాకు అలవాటు. సో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అని ఒక చిన్న నమ్మకం అనమాట. సో అన్ని రూమ్స్ క్లీన్ చేసుకుంటూ వచ్చాను. సో నా హస్బెండ్ నుండి చిన్న పని ఉంది అని చెప్పి బయటకు వెళ్ళారు బ్రేక్ఫాస్ట్ చేసేసి. సో నాకు ఇంకా మీటింగ్కి 1 hour టైం ఉండేది. సో ఫాస్ట్గా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేయాలి. ఎందుకంటే ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయిందంటే కొంచెం కష్టమని. సో లంచ్ టైంకి వస్తున్నారు కాబట్టి మార్నింగే కుకింగ్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. సో వెజ్జెస్ ఏం లేవు కాబట్టి నేను ఆర్డర్ పెట్టేశాను జెప్టో నుంచి. సో మిల్క్, కర్డ్ అండ్ నాకు ఎందుకో ఈసారి చిక్కుడుకాయలు తిని చాలా రోజులు అయింది అనిపించింది. సో అది కూడా ఆర్డర్ పెట్టాను. సో చిక్కుడుకాయ, క్యారెట్, కుంబర్ అండ్ స్పినచ్ కూడా ఆర్డర్ పెట్టాను. క్లీన్డ్ వితౌట్ రూట్స్ అనమాట. వెంటనే ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసేస్తున్నాను. సో ఒక పని అయిపోతుంది అని. సో ఈసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను కావాలని తీయలేదు. ఆడియో ఎలా ఉందో కమెంట్ చేసేయండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 అయింది. సో 9:30కి నాకు మీటింగ్ అనమాట. సో నేను మిగతా వర్క్స్ చూసుకుంటూ ఉన్నాను. సో ఆయిల్ డబ్బా మొత్తం క్లీన్ చేసి ఆయిల్ వేస్తున్నాను. సో ఇంట్లో కూడా ఇదే యూస్ చేస్తారనమాట. సో నాకు ఇదే అలవాటు ఉంది. సో సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, ఫ్రీడమ్ వాళ్ళది. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి గోధుమ పిండి అట్లు. సో ఎప్పుడైనా తిన్నారా లేదా మీరు కామెంట్ చేసేయండి. సో నాకైతే చాలా ఇష్టం. నాకు స్వీట్ వర్షన్ ఇష్టం అనమాట. సో మా హస్బెండ్కి కొంచెం స్పైసీ వర్షన్ కానీ లేకపోతే ఆనియన్స్ అన్నీ వేసి చేయమన్నారు. సో ఆనియన్స్ చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు చేసేసి ఆయన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోయారు. సో నేను వేడివేడిగా తిందాం కదా అని చెప్పి తినలేదు అప్పుడు. సో నట్స్ యాజ్ యూజువల్ సోక్ చేస్తాను కాబట్టి ఆల్మండ్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఓవర్ నైట్ సోక్ చేసినవి. సో ఇలా వేసుకున్నానో లేదో అలా నాకు రిమైండర్ వచ్చేసింది. 10 minutes ముందు నేను మీటింగ్ జాయిన్ అవ్వాలి. సో ఫాస్ట్గా ల్యాప్టాప్ తీసుకొచ్చి పక్కనే కౌంటర్ టాప్ మీద పెట్టాను. సో ఇక్కడ తింటూనే ఉన్నాను అనమాట. ఒక సైడ్ నుంచి పని అయిపోతుంది ఫాస్ట్గా అని. సో లంచ్ అది ఏం చేయలేదు. సో లంచ్ టైంకి చేయొచ్చులే మెల్లగా అని. సో హోమ్ మేడ్ పన్నీర్ చేశాను ఈరోజు. సో నిన్న నైట్ ఆల్రెడీ నేను చేసేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. సో దీని రోజు అదే మటర్ పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను. వర్క్ స్టార్ట్ అయ్యి 1/2 hour అయ్యిందో లేదో ఎంత వర్క్ వచ్చేసింది అంటే ఇంకా ఫాస్ట్గా చేస్తూనే ఉన్నాను. ఇంకా నాకు నార్మల్గా ఈరోజు వద్దులే మౌస్ అనుకున్నాను కానీ వచ్చిన వర్క్ చూస్తే అవ్వలేదు. సో ఇది 2xలో పెట్టేశాను. సో మీకు నా ఫాస్ట్గా టైప్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఫాస్ట్గా కొన్ని ట్రాకర్స్ ఉంటే ఫిల్ చేస్తున్నాను, కొన్ని అప్డేట్స్ ఇస్తున్నాను అండ్ కొన్ని ఈమెయిల్స్కి రిప్లై కూడా చేస్తున్నాను. ఎందుకంటే వెకేషన్ నుంచి వచ్చాము కదా. సో నేను ఆల్మోస్ట్ 5 days లీవ్ తీసుకున్నాను. సో దానికి తగ్గట్టు చాలా మెయిల్స్ వచ్చినాయి. సో ఫస్ట్ మెయిల్స్ అన్నట్లకి రిప్లై ఇచ్చి నెక్స్ట్ నా వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. అండ్ కంపల్సరీ నేను పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుంటా, ఎందుకంటే మళ్ళీ లెగలేను అని. సో ఇవి బట్టలు ఆరేసాను. సో 2 trips అన్నాను కదా. సో ఆరేసి వచ్చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను. ఇంకా స్టార్ట్ చేశాక టైం ఇప్పుడు 1 అయింది. సో ఫాస్ట్గా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. 1 to 2 or 1:30 to 2:30 ఎప్పుడైనా తీసుకోవచ్చు లంచ్ బ్రేక్. కాకపోతే ఏంటి అంటే సో 2 తర్వాత కొంచెం అప్డేట్స్ అవన్నీ అడుగుతారు కాబట్టి సో నేను ఎప్పుడు మ్యాక్స్ 1 to 2 తీసుకునేలా ట్రై చేస్తాను. సో ఈరోజు మటర్ పన్నీర్ చేస్తున్నాను అనమాట. సో ఇది మా హాస్టల్లో చేసేవారు. సో నార్మల్ పన్నీర్ కాకుండా అందులో కొంచెం బఠానీ వేస్తారు. సో నేను ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను. సో ఆల్రెడీ నైటే సోక్ చేసి పెట్టేసాను అనమాట. సో పన్నీర్ ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి. అండ్ పక్కనే ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట. సో ఇది మా అమ్మ రెసిపీ. సో అమ్మని అడిగాను ఎలా చేయాలని. నాకు కొంచెం ఐడియా ఉంది. సో కొంచెం యూట్యూబ్ చూసాను, కొంచెం అమ్మని అడిగాను. సో అలా ఫాస్ట్గా చేసేస్తున్నాను. టొమాటో ప్యూరీ యాడ్ చేస్తాం దీంట్లో. సో అందుకే పెద్ద కట్ చేశాను. సో మిక్సీ వేసేసి ఇది కూడా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు. సో నెక్స్ట్ బేసిక్ మసాలాలన్నీ వేసాను. కొంచెం కారంగా ఇష్టం కాబట్టి మాకు. సో నేను స్పైసీ వర్షన్లోనే చేశాను. అండ్ నాకు ఎందుకో తెలీదు కర్రీస్లో కొత్తిమీర వేస్తే ఇంకొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది అనిపిస్తుంది. సో కంపల్సరీ కొత్తిమీర మాత్రం కట్ చేసి పెట్టుకుంటా. సో అది అయ్యే లోపల ఇక్కడ గిన్నెలు వాష్ చేసేస్తున్నాను. మళ్ళీ బర్డెన్ అవ్వకుండా ఉంటుంది ఈవినింగ్కి అని చెప్పి ఫాస్ట్గా. సో నా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.
సో ఫైనల్గా టేస్ట్ చూసేసి నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను. అండ్ ఈరోజు రైస్, పన్నీర్ కర్రీ అండ్ కరివేపాకు పొడితో లంచ్ కంప్లీట్ చేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.